హలో అండి. నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ఈరోజు మనమందరం మటన్ కర్రీ సింపుల్‌గా, టేస్టీగా అర్థమయ్యేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయ్యో రామా! వీడియో మనకి ఐడియా స్టార్ట్ తక్కువే చేసే లేదండి. ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా నా ఛానల్‌ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నిజమా? ఇప్పుడు మటన్‌ని క్లీన్ చూద్దాం. చేసుకొని అందులో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, దాల్చిన చెక్క పౌడర్, పెరుగు, నేనైతే ఫ్లేవర్ కోసం ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను మ్యారినేషన్‌లో. సో, ఆప్షనల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టమాటో వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ఒక లెమన్ కూడా కట్ చేసి వేసుకోండి. లెమన్ వేయడం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టి మటన్ అనేది బిగుసుకుంటది. సో, ఈ విధంగా మ్యారినేట్ చేసి మటన్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలో మనకు కావాల్సిన గ్రేవీ కోసం మసాలాని రెడీ చేసుకుందాం. మొదటగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 వరకు జీడిపప్పు, బాదం, యాలుకలు, మిరియాలు, అనాస పువ్వు, లవంగా, దాల్చిన చెక్క వేసుకోవాలి. నేను ఆల్రెడీ మ్యారినేషన్‌లో దాల్చిన చెక్క పౌడర్ వేశాను కాబట్టి నేనిప్పుడు దాల్చిన చెక్క వేయట్లేదు. సో, లవంగాలు, షాజీరా, ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియాలుంటే మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంది. సో, నేను ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్‌లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ బౌల్ పెట్టుకొని బౌల్ మొత్తం చక్కగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని 80% మటన్ కుక్ అయ్యేంత వరకు ప్లేట్ పెట్టి కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 80% మటన్ అయితే కుక్ అయిపోయింది. సో ముందుగా మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం. సో దాన్నైతే ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు వదిలేస్తే టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా! సింపుల్‌గా, టేస్టీగా మటన్ రెసిపీని ఈ విధంగా ట్రై చేసేయండి. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వెంటనే వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.